హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు ట్రావెల్ ల్యాడర్ యూట్యూబ్ ఛానల్. ప్రీవియస్ వీడియోలో రామేశ్వరం దర్శనం గురించి తెలుసుకున్నాం కదా. ఈ వీడియోలో రామేశ్వరం చుట్టుపక్కల ప్రదేశాలను ఎలా సందర్శించాలో తెలుసుకుందాం. స్క్రీన్ పైన ప్లేసెస్ టు విజిట్ డీటెయిల్స్ డిస్ప్లే చేస్తాను, నోట్ చేసుకోండి. మీరు ఇప్పుడు ఈ వీడియోలో చూడబోయే లొకేషన్లన్నీ కవర్ చేయడానికి ఆటో వాళ్ళు మీకు 1000 రూపీస్ ఛార్జ్ చేస్తారు. 5 మెంబర్స్ వరకు అలౌ చేస్తారు ఆటోలో. మీరు ఉదయం 8-9 గంటల లోపు అగ్నితీర్థంలో స్నానము, ఇంకా స్ఫటికలింగ దర్శనం, రామనాథ స్వామిని దర్శించుకున్న తర్వాత అరౌండ్ 9 o'clockకి మీరు ఈ ప్రదేశాలను సందర్శించడానికి స్టార్ట్ అవ్వచ్చు. ఈ వీడియోలో మొదటిగా మనం చూడబోయే ప్లేస్ వచ్చి కోదండరామ టెంపుల్. ఈ టెంపుల్ రామేశ్వరానికి 12 kilometers దూరంలో ఉంటుంది. ధనుష్కోడి వెళ్ళేటప్పుడు ఆన్ ది వేలో ఉంటుంది. ఈ ఆలయం సుమారు 1000 సంవత్సరాల క్రితందని చెప్తారు. 1964లో వచ్చిన మ్యాసివ్ సైక్లోన్ కూడా తట్టుకుని నిలబడింది ఈ ఆలయం. రావణాసుడి తమ్ముడు విభీషణుడు చేసిన సహాయానికి గాను రావణుడిని సంహరించిన తరువాత విభీషణుడికి ఇక్కడే పట్టాభిషేకం చేశారని కూడా చెప్తారు. ఇది ఒక చిన్న ఐలాండ్లా ఉంటుంది. ఈ టెంపుల్కి వెళ్ళే దారి కూడా చాలా ఆహ్లాదకరంగా, చాలా సీనిక్గా ఉంటుంది. ఇప్పుడు మనం చూడబోయే లొకేషన్ వచ్చి ధనుష్కోడి. ధనుష్కోడి ఈజ్ వన్ ఆఫ్ మై ఫేవరెట్ డెస్టినేషన్. యూట్యూబ్లో డ్రోన్ వీడియోస్ చూసినప్పటి నుంచి ఎలా అయినా ఈ ప్లేస్కి చూడాల్సిందే అని డిసైడ్ అయ్యా. బట్ ఇన్నాళ్ళు కుదిరింది. ఇక్కడ వచ్చాక అనిపించింది ఈ ప్లేస్ని చూడడానికి నాకు పక్షిలాగా రెక్కలు ఉంటే బాగుండని. ఒకవైపు కామ్గా ఉన్న బే ఆఫ్ బెంగాల్, ఇంకోవైపు అలలతో ఎగసిపడుతున్న ఇండియన్ ఓషన్, మధ్యలో రోడ్డు, అన్నీ కలిపి చూడాలంటే రెక్కలు ఉండాల్సిందే కదా. లాస్ట్ ల్యాండ్ ఆఫ్ ఇండియా ధనుష్కోడి అందుకే ఫేమస్. 1964 వరకు ఇది ఒక బిజీ సిటీ విత్ లాట్ ఆఫ్ క్రౌడ్. బట్ ఒక్క తుఫాన్ అంతా మార్చేసింది. ఈ ప్లేస్ నుంచి శ్రీలంకను అయితే బైనాక్యులర్లో అయితే చూడగలుగుతారు. అక్కడ కొంత బైనాక్యులర్లు పెట్టుకుని కూర్చుంటారు. ఎంత ఛార్జ్ చేస్తారో నాకైతే తెలియదు, కానీ మీరు వీలైతే చూడండి. ఇండియన్ ఓషన్ ఇంకా బే ఆఫ్ బెంగాల్ కలిసే ప్రాంతాన్ని ఇక్కడ సంగమంగా పిలుస్తుంది. అరౌండ్ 10 o'clock వరకు ఇక్కడ టైం స్పెండ్ చేశాను. కొన్ని ఫొటోస్ ఇంకా వీడియోస్ తీసుకున్నాం. శ్రీలంకను చేరుకోవడానికి హనుమంతుడి వానర సైన్యం రామసేతు వారధిని నిర్మించింది ఇక్కడే.
వీలైతే నెక్స్ట్ టైం ఈ ప్లేస్కి బైక్లో కానీ కార్లో కానీ రావాలని ఉంది. ఈ ప్లేస్లో సెల్ఫ్ డ్రైవింగ్ చేస్తా కిక్కే వేరబ్బా. చూడండి వ్యూ ఎంత బాగుందో. ఒకవైపు ఇండియన్ ఓషన్, ఇంకోవైపు బే ఆఫ్ బెంగాల్, మధ్యలో బస్, ఆ రోడ్డు, ఆ స్కై వండర్ఫుల్ కదా. మీరు ఇప్పుడు చూస్తుంది వాచ్ టవర్. ఆ వాచ్ టవర్ పైకి పబ్లిక్ని కూడా అలౌ చేస్తారంట, బట్ నాకు తెలియదు, నేను వెళ్ళలేదు. వాచ్ టవర్ నుంచి ధనుష్కోడి వ్యూస్ చాలా బాగుంటాయని నేను తర్వాత విన్నాను. ఇదే ధనుష్కోడి టౌన్, ఇప్పుడు గోస్ట్ సిటీగా పిలుస్తున్నారు. 1964 సైక్లోన్ ముందు ఇక్కడ మంచి సిటీ ఉండేది. ఇక్కడ ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్స్ కూడా జరిగేవి చుట్టుపక్కల దేశాలతో. ఇక్కడ ఒక స్కూల్ ఉండేది, రైల్వే స్టేషన్ ఉండేది, పోస్ట్ ఆఫీస్ ఉండేది, పోలీస్ స్టేషన్ ఉండేది, అన్నీ ఉండేవి. ఒక రాత్రి వచ్చిన సైక్లోన్ అన్నిటినీ తుడిచిపెట్టి ఇలా శిథిలాలను మిగిల్చింది. తర్వాత తమిళనాడు గవర్నమెంట్ ఇది నివాసయోగ్యం కాదని గోస్ట్ సిటీగా డిక్లేర్ చేయడమైంది. ఈ టూర్లో నేను 2 ప్లేసెస్ అయితే మిస్ అయ్యాను. ఒకటి రామార్పాదం, ఇంకొకటి వచ్చి విల్లుందీర్ తీర్థం. ఆ 2 ఈ టూర్ ప్యాకేజ్లో ఇంక్లూడ్ కాదు. ఈ మిస్ చేసిన 2 ప్లేస్లు ధనుష్కోడికి కొంచెం దూరంగా ఉంటాయి, అందుకే వాళ్ళు ఈ ఆటో టూర్ ప్యాకేజ్లో వాటిని ఇంక్లూడ్ చేయరు. మీకు ఇంట్రెస్ట్ ఉంటే కనుక ముందుగానే వాళ్ళతో డిస్కస్ చేసి వాటి 2టిని ఇంక్లూడ్ చేసి ప్రైస్ చెప్పమనండి. మేబీ ఒక 200-300 ఎక్స్ట్రా అయితే ఓకే. ప్రజెంట్ అఫీషియల్గా అయితే బైక్ రెంటల్ నాట్ అలౌడ్ ఇన్ రామేశ్వరం ధనుష్కోడి, బట్ వాళ్ళు సీక్రెట్గా ఇస్తారు. మీరు రిస్క్ తీసుకుంటానంటే కనుక వాళ్ళ దగ్గర బైక్ రెంటల్ తీసుకుని ఎక్స్ప్లోర్ చేస్తే ఇంకా బెటర్గా ఉంటుందని నా ఒపీనియన్. అబ్దుల్ కలాం గారి ఇల్లు. ఇక్కడ ఆయనకు సంబంధించిన వస్తువులతో ఒక ఎగ్జిబిషన్ని ఏర్పాటు చేశారు. ఈ బిల్డింగ్లోనే కొన్ని స్టాల్స్ కూడా ఉంటాయి, సందర్శించండి. ఇదే రామతీర్థం. ఇక్కడ శ్రీరాముల వారు స్నానం ఆచరించారని చెప్తారు. ఈ రామతీర్థానికి ఆపోజిట్లోనే రాముల వారి టెంపుల్ ఉంటుంది. ఇక్కడ రాముడు, సీత, లక్ష్మణ, హనుమాన్ సమేతంగా మీకు దర్శనమిస్తారు. నాగదోషం ఉన్న వాళ్ళు అగ్నితీర్థంలో స్నానం చేసి ఇక్కడ నాగశిలలను ప్రతిష్ఠిస్తారు. ఈ వీడియోలో మీరు చూడొచ్చు, ఇక్కడ చాలా నాగశిలలు ఉన్నాయి. ఇక్కడే గుజరాత్ వాళ్ళకి చెందిన కృష్ణుడి దేవాలయం కూడా ఉంది, సందర్శించండి. ఇదే గుజరాత్ వాళ్ళ కృష్ణుడి టెంపుల్. ఇన్సైడ్ కెమెరా నాట్ అలౌడ్. ఈ 18 అడుగుల పంచముఖి హనుమాన్ విగ్రహం వచ్చి యాక్చువల్గా ధనుష్కోడిలో ఉండేదంట. 1964 సైక్లోన్ తర్వాత అక్కడ టెంపుల్ డిస్ట్రాయ్ అవడంతో దాన్ని తెచ్చి ఇక్కడ రామేశ్వరంలో ప్రతిష్ఠించారని చెబుతారు. రామసేతును నిర్మించడానికి వాడిన అసలైన ఫ్లోటింగ్ స్టోన్స్ని మీరు ఇక్కడ చూడవచ్చు. ఈ పంచముఖి హనుమాన్ టెంపుల్కి ఆపోజిట్లోనే నటరాజ స్వామి ఆలయం కూడా ఉంటుంది, సందర్శించండి. చాలా బాగుంటుంది ఈ టెంపుల్.
ఇదే లక్ష్మణ తీర్థం. లక్ష్మణుడు తన పాపాలను నిర్మూలించుకోవడానికి ఇక్కడ ఒక కొలను ఏర్పాటు చేసి ఒక శివలింగాన్ని ప్రతిష్ఠించి ఇక్కడ స్నానం ఆచరించారని చెబుతారు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్. ఆటోలో ఇప్పుడు మీరు చూసిన ప్రదేశాలన్నీ సందర్శించి అరౌండ్ 12 o'clock కల్లా తిరిగి మా రూమ్కి చేరుకున్నాం.